ఒక అద్భుతమైన పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ప్రభు సహాయం చేస్తాడు. మనిషి తన బలంతో, తన జ్ఞానంతో, తన చదువుతో, తనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ తోటి పరిశుద్ధంగా బతకలేడు. పవిత్రంగా బతకడానికి తన బలం, తన జ్ఞానం సరిపోదు. సో మనిషికి దైవికమైన శక్తి కావాలి, దైవికమైనటువంటి సహాయం కావాలి. ఆ దైవికమైన శక్తి, దైవికమైన సహాయం ఎవరు అంటే యేసు ప్రభువారే. యేసు ప్రభువారు పాపంలో పడకుండా, యేసు ప్రభువారు లోకంలో పడకుండా, యేసు ప్రభువారు ఏ విధమైన శాపాలు గురి కాకుండా సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నవాడు. కాబట్టి ఆయన ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి మనుషులందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన ఎద్దకు వచ్చి ఆయన యందు నమ్మకం ఉంచి క్షమించమని మనం ప్రభుని అడిగితే ఆయన క్షమిస్తాడు. అంత మాత్రమే కాదు, నిత్య జీవానికి వెళ్ళడానికి ప్రభు సహాయం చేస్తాడండి. కాబట్టి యేసు ప్రభు అందరికీ దేవుడై ఉన్నాడు, అందరికీ ప్రభు ఉన్నాడు. ఇది కులానికి మతానికి సంబంధించింది కాదు, ఇది జీవితానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది. మనసు మార్చబడాలి, బ్రతుకు మార్చబడాలి అని అంటే యేసు క్రీస్తు ప్రభు అనే మార్గమై ఉన్నాడు. ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకం ఏంటి అంటే అండి, ఆయన మనుషులందరి కొరకు చనిపోయినటువంటి, మనుషులందరి కొరకు చనిపోయి మనుషుల పాపాలన్నీ ఆయన మీద వేసుకొని మనుషుల కొరకు చనిపోయినటువంటి వాడు ఉన్నాడు. అదే ప్రత్యేకత. అన్నిట్లో ఎన్నో రకాలైనటువంటి గొప్ప గొప్ప సిద్ధాంతాలు, గొప్ప గొప్ప మతాలు ఉన్నాయి భూమి మీద. కానీ క్రైస్తవ్యంలో లేకపోతే క్రీస్తుని వెంబడించడంలో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే యేసు ప్రభువారు. ఆయన చేసిన త్యాగం, ఆయన చేసిన బలి మనుషులందరి కొరకు, సర్వలోక పాపం అంతటి కొరకు ఆయన శిలువ యాగం చేయాల్సి వచ్చింది. శిలువలో మానవుల పాపాలన్నిటి ఆయన మీద మోసుకొని